గైస్ ఒక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నిండా బ్యానర్స్ వేశారు. సో యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నేను కమర్షియల్ కాదు, నేను అసలు కమర్షియల్గానే చూడను, సో చాలా సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నాను, నాకు డబ్బులు ముఖ్యం కాదు అని చెప్పే ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పేద మధ్యతరగతుల విద్యార్థుల రక్తం తాగడానికి, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మరి ఇతరత్ర కారణాలతోటి కొత్తగా ఒక పద్ధతిని మొదలుపెట్టారు. ఈఎంఐ పద్ధతులు అంటే వీళ్ళకి లింకప్ చేస్తారనమాట. వీళ్ళకి ఏం ఉండాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్ లింకప్ చేస్తారు. సో డైరెక్ట్ బ్యాంక్ నుంచి అది కట్ అయిపోతుంది. ఒకవేళ మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించి మెయింటైన్ చేయలేకపోతే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. సో ఇది ఒక రకమైన ప్రెజర్ని క్రియేట్ చేయడమే ఖచ్చితంగా. మరి కమర్షియల్ కానప్పుడు ఈ ఈఎంఐ పద్ధతిలో పిల్లల్ని వేధించడం అనేది ఎంతవరకు కరెక్టు ఆలోచించాలా ఇన్స్టిట్యూట్. ఇంకో పక్క మాట్లాడతారు. సో నేను బై మిస్టేక్ ఏంటి అంటే అంటే మాట్లాడే కంటెస్ట్ ఒకటి, డెఫినెట్లీ 200% వీళ్ళు ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా ఏం చేసినా కానీ ఇది ఒక ట్రాప్ లాగే, ఇదేదో అడ్మిషన్స్ కోసం ఒక జిమ్మిక్కులు దిగజారిపోయి చేయడమే తప్ప స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే ఆలోచన ఏ కోసైనా కూడా ఉండదు. ఎస్, దాని అశోక్ నగర్ నుండి బ్యానర్స్ పెట్టారు. దేనికి సంబంధించి వీళ్ళ దగ్గర జిఎస్ సంబంధించి వీళ్ళ దగ్గర జాయిన్ అయిన తర్వాత క్లియర్ అయితే ఆ డబ్బులు అనేది రిఫండ్ ఇస్తారు. అంటే నేనేమంటున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లియర్ అయిన తర్వాత మీరు రాసియండి, బాండ్ రాసియండి, క్లియర్ రాసుకోండి. ఇప్పుడు ఏదైతే ఈఎంఐ మీ డబ్బులు మీరు తీసుకోవడానికి, మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి వాడు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారా లేదా, జనరల్గా ఏంటి అంటే సాఫ్ట్వేర్ పద్ధతి ఉంటుంది. దాంట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఈ పద్ధతిని కొంత జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తాము, మీరు డబ్బులు కట్టలేకపోతే మీరు లింకప్ చేసి ఈఎంఐ పద్ధతిలో మీరు కట్టచ్చు, సో ఖచ్చితంగా మీకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం అనే పద్ధతిలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే, మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి మీరు ఈఎంఐ పద్ధతిలో ఖచ్చితంగా మీరు పెట్టుకున్నారు, నేను దాన్ని తప్పుపడను. కానీ ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వచ్చే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు ఇస్తూ నేను అసలు కమర్షియల్ కాదు, అందరూ కమర్షియలే, నేను తప్ప, నాది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని మాట్లాడడం దీనికి ప్రిలిమ్స్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్లీ మీరు ఏం చెప్తున్నారంటే, మీ డబ్బులు మీరు ఇస్తాము, మేము ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామనే కదా. మీరు జాయిన్ అవ్వండి, అదేదో మీరు ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, అంత కాన్ఫిడెంట్గా బాగా మీరు ట్రైన్ చేయగలుగుతారన్నప్పుడు మీరు మొత్తం క్లియర్ అయిన తర్వాత డబ్బులు తీసుకోండి, అగ్రిమెంట్ రాపించుకోండి. ఎట్లాగైతే మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి అగ్రిమెంట్ రాపించుకోండి. ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా, సరే మీరు ఈఎంఐ మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవడానికి ఈఎంఐ పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకున్నారు, ఓకే. మరి అదే పద్ధతిలో ఒక అగ్రిమెంట్ రాసియండి, మేము ఈ ఫ్యాకల్టీనే కంటిన్యూ చేస్తాము, ఈ ఫ్యాకల్టీనే చివరి వరకు ఉంచుతాము, మేము చెప్పిన స్కెడ్యూల్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చము, ఒక 10 monthsలో ఆన్ టైంకి సిలబస్ మేము అన్ని సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మేము కవర్ చేస్తాము. మరి అది కూడా అగ్రిమెంట్ రాసియండి. ఒకవేళ మేము ఏ కోశానైనా కానీ మేము చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి మేము ఫుల్ఫిల్ చేయకపోతే ప్రామిసెస్, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తామని అగ్రిమెంట్ కూడా రాసియొచ్చు కదా. మీ డబ్బులు వసూలు చేసుకునే దాంట్లో ఉన్న శ్రద్ధ క్లాసులు చెప్పే విషయంలో, క్లాసులు డెలివరీ చేసే విషయంలో, స్కెడ్యూల్ విషయంలో ఎందుకు ఉండట్లేదు? మరి మాట్లాడితే పేర్లు మార్చి విపరీతంగా మేము అంత చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం అని కామెంట్లు పెడతారు. ఒకటే విషయం ఏంటి అంటే, ఇట్లాంటి పాయింట్స్ ఖచ్చితంగా మోసపూరితమైన వ్యవహార శైలి, మోసపూరితమైన యాడ్స్, మోసపూరితమైన విధానాలు అవలంబించే ఇన్స్టిట్యూట్ పేద మధ్యతరగతి విద్యార్థుల్ని ఈఎంఐ పేరుతో వేధిస్తున్నాయి కదా, అంతే కదా. ఒకటే స్టూడెంట్స్ కూడా ఇది విషయం ఆలోచించాలి. మేము అస్సలు వీఆర్ నాట్ కమర్షియల్, మరి ఆలోచన చేయాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏదో యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడి, సంబంధం లేకుండా మాట్లాడి, నాకు అర్థం కావట్లేదు, ఇక నేను మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. ప్లీజ్ అందరూ కూడా ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. మీరు చేసే మీ ఇన్స్టిట్యూట్ కాదు, ఏ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తప్పు చేసినా ఖచ్చితంగా సివైసీ అనేది ఎండగడుతుంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈఎంఐ పద్ధతిలో వసూలు చేయడం అనేది ఎంతవరకు సబబు, వసూలు చేసుకోండి, కానీ కమర్షియల్ అని మాట్లాడద్దు. అప్పుడు మీరు ఎయిదర్ మేము కమర్షియల్ అని దమ్ముందా మీకు, ఆ దమ్ము మేము కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నాము, ఈ సింపతి మేము కమర్షియల్ కాదు ఇట్లాంటి డ్రామాలు ఆడకుండా దమ్ము ఉందా మీకు, మేము కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నాము, మేము వీఆర్ డూయింగ్ బిజినెస్, కానీ సర్వీస్ మేము ప్రాంప్ట్గా ఇస్తాము అని చెప్పగలిగే దమ్ము మీకుందా?
ఎంతసేపుకి మేము కమర్షియల్ కాదు అంటుంటే ఈఎంఐ పేరుతో వేధించడం, మోసపూరితమైన యాడ్స్ ఇంకెప్పుడు. సో కమాన్ మ్యాన్, సో కొంచెం ఆలోచించండి, కొంచెం బ్రాడర్ వేలో ఆలోచించండి. డెఫినెట్లీ మీరు ఈ విషయాన్ని కన్సిడర్ చేసుకొని ఈ పద్ధతిని మార్చుకుంటారు అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. స్టూడెంట్స్కి కూడా మీరు ఈఎంఐ పద్ధతిలో అంత తోపు ఇన్స్టిట్యూట్ ఏం కాదు, ఈఎంఐ పద్ధతిలో కట్టి మరీ జాయిన్ అవ్వడానికి 100% రిటర్న్గా వాళ్ళ ప్రామిసెస్ ఏం చేస్తారు చెప్పండి. సో ఆలోచన చేయాలి. మోసపోయే స్టూడెంట్స్ ఉన్నంతకాలం మోసం చేయడానికి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కొత్త మోసపూరితమైన యాడ్స్ మాటలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.